వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనందరికీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇలాంటి విషయాలు మనకి ఆలోచనకు వస్తూ ఉంటాయి. అయితే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ రావడానికి నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఇది కండక్ట్ చేస్తుంది. ఎనీ డిగ్రీతో క్వాలిఫికేషన్ మీకు ఇది ఉంటుంది. అయితే నోటిఫికేషన్ రావడానికి కనీసం ఇంకొక 2 నుంచి 3 నెలలు టైం పట్టొచ్చండి. సో కానీ ఇదంతా కూడా టెంటేటివ్ మాత్రమే నేను చెప్పేది. ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిందే ఎప్పుడు పర్మనెంట్గా మనం స్వీకరించాల్సి ఉంటుంది. టెంటేటివ్గా 2 to 3 monthsలో రావడానికి అవకాశం ఉంది. మరి ఎక్కువ టైం ఉందా అంటే ఇది తక్కువ టైం కిందే లెక్క చేసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో ఈ వాస్ట్ సిలబస్ని మనం కంప్లీట్ చేసుకోగలం ఇప్పటి నుంచి చదివితేనే. అందుకని ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో మీకు నాలెడ్జ్ తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొనసాగిస్తే మంచిది. ఎందుకు నేను 2 to 3 months వరకు టైం పడుతుంది అని అంటున్నానంటే రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో టెంపుల్స్ ప్రొటెక్షన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారండి. ఈ గవర్నమెంట్ హిందూ ఆలయాల రక్షణ కోసం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిందనే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే దేవాదాయ శాఖ మీటింగ్స్ జరుగుతున్న పరిణామ క్రమంలో ఎండోమెంట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ గురించి కూడా మాట్లాడుకోవటం జరిగింది చాలా సందర్భాల్లో. పోయినసారి కన్నా కూడా ఎక్కువ పోస్ట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇన్ని పోస్టులని ఇప్పుడు చెప్పలేము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా చెప్పగలరు. అయితే మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ కన్నా ముందే మీరు గనక మీ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలిగితే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవడానికి రీరివిజన్ చేసుకోవడానికి అట్లీస్ట్ 2 to 3 times రివిజన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ముందు చూపు చాలా అవసరం అండి. ఏ ఎగ్జామ్ అయినా కానీ నోటిఫికేషన్ రాకముందే కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్టయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు రివిజన్ చేసుకోవడానికి చాలా సులువుగా మారిపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 2 months మినిమం ఉంటుంది, తీసుకుంటారు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. దానికన్నా ముందు ఒక 2-3 నెలలు, మొత్తం ఒక 5-6 నెలలు సమయం మీకు కలిసి వస్తుంది. అందుకని ప్రజెంట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఈ నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిది. సో అయితే ఇది 2 layers జరుగుతుందండి ఎగ్జామ్. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. రెండింటికి సిలబస్ మాత్రం ఒకటే, ప్రిలిమ్స్కి మెయిన్స్కి. అయితే 2 పేపర్లుగా ఇది డివైడ్ చేయబడింది. ప్రిలిమినరీలో, మెయిన్స్లో. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 ఏమో ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ప్రిలిమినరీలో పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ 100 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్ టోటల్గా 150 మార్క్స్కి ఉంటుందండి. మెయిన్స్ వచ్చేసి పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ 150 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 మార్క్స్. టోటల్ మెయిన్స్ 300 మార్క్స్ ఉంటుందండి. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే మేము చెప్పేటప్పుడు క్లాసెస్ని మాత్రం మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే చెప్తాం. ఎందుకంటే సిలబస్ ఎక్కువ, ఆ సిలబస్ రెండింటికి సేమ్. మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇన్డెప్త్ చదవాల్సి ఉంటుంది. అందుకనే పేపర్ 2 మెయిన్స్ పర్స్పెక్టివ్లో, పేపర్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే మీరు చదవాలి. అప్పుడే ప్రిలిమినరీ కూడా క్వాలిఫై అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకనే మేము ఇచ్చే సిలబస్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ బోత్ రెండింటికి సరిపోతుంది. కానీ మేము టీచ్ చేసేటప్పుడు మాత్రం మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే టీచ్ చేస్తాం. ఎందుకంటే మెయిన్స్ ప్రిలిమినరీ సిలబస్ ఒకటే, మెయిన్స్ ఇంకొంచెం డెప్త్ చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో మెయిన్స్ డెప్త్లోనే మీరు చదివితే ప్రిలిమినరీ కూడా చాలా ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎక్కువగా అడుగుతారండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ ఇండియాకి సంబంధించి. అందుకనే రెగ్యులర్గా మంత్లీ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. 360 degrees అనాలిసిస్తో చాలా బ్యూటిఫుల్గా మీకు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ని. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. రామాయణ, మహాభారతాలు, భాగవతం, దేవాలయ ఆగమాలు, ఆగమ శాస్త్రాలు అంటే శైవం, వైష్ణవం, శాక్తేయం ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. ఉపనిషత్తులు, వేదాలు, వాటి సారం, తర్వాత పురాణాలు, 18 పురాణాలు, మ్యాక్రో పురాణాలు 18 ఉన్నాయి, మైక్రో పురాణాలు 18 ఉన్నాయి, 18 పురాణాలు. తర్వాత ఎండోమెంట్ యాక్ట్, తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్ డ్యూటీస్, డిఫరెంట్ సెక్షన్స్, ఇవన్నీ కూడా హిందూ అడాప్టేషన్ యాక్ట్
అండ్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని కీ రోల్ని ప్లే చేస్తాయండి. అవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది పేపర్ 2లో. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చింది అంటే మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని కనుక ఉండగలిగితే అప్పుడు రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 times ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఎగ్జామ్కి తయారైనట్టు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే కనుక వదిలేస్తే మీరు మిగతా వాళ్ళతో పాటు వెనకబడతారు. మీకు టాలెంట్ ఎక్కువ ఉండొచ్చు కానీ సమయం సరిపోకపోవచ్చు. అందుకని నోటిఫికేషన్ రాకముందే మీ ప్రిపరేషన్ని కొనసాగించడం ఎంతకైనా మంచిది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్స్ని SVR అకాడమీలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా డీటెయిల్డ్గా ఈ కోర్స్ ఇప్పటికే మొత్తం మీకు సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నిటినీ కూడా వీడియో లెసన్స్గా ఇచ్చాము. మీరు ఏ టైంలో అయినా కానీ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యి చూసుకున్నా కానీ మొత్తం సిలబస్ ప్రకారం అన్నీ అరేంజ్ చేయబడ్డాయి. మీరు లాగిన్ అయ్యి చూసుకోవటమే ఇంకా లేట్ అనమాట. మొత్తానికి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి మీకు రెడీగా క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్డేట్స్ అనేవి కంటిన్యూగా ఎగ్జామ్ అయిపోయే వరకు వస్తూనే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లు కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని షార్ట్ రూపంలో ప్రొవైడ్ చేయడం కానీ, ఎండోమెంట్ యాక్ట్లో ఏమైనా చేంజెస్ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ చేంజెస్ని దృష్టిలో పెట్టుకొని, సిలబస్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మళ్ళీ కొత్తగా మీకు ప్రొవైడ్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్ని డైలీ ప్రొవైడ్ చేయడం కానీ, అంటే మంత్లీ కరెంట్ అఫైర్స్ని మీకు ప్రొవైడ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా అప్డేట్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయే వరకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ స్టాండర్డ్ సిలబస్ మొత్తం మీకు 100% ఇప్పటికే కంప్లీట్ చేసి రికార్డెడ్ క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా SVR అకాడమీలో ఈఓ కోర్సుని పర్చేస్ చేయాలంటే ఈ వీడియో చివరన మీకు ఎలా పర్చేస్ చేయాలో ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. లేదా www.svracademy.in వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదా ఈ కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసినా కానీ మీకు చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే గైడెన్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. SVR అకాడమీ. SVR అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేస్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు SVR అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, SVR వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది. సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు. లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈఓ ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈఓ పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు.
అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా SVR Academy మనం నీట్గా ప్రొవైడ్ పేపర్ చేయడం 2లో జరిగింది. హిందూ ఫిలాసఫీ అండ్ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో భారతీయ దీని కిందే స్టడీ భారతీయ మెటీరియల్ యొక్క ప్రతి వీడియో కింద తత్వశాస్త్రం కూడా మరియు స్టడీ మెటీరియల్ అనేది భారతదేశంలో ప్రతి వీడియో కింద ఉన్నటువంటి కూడా మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకు మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 12 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది. దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్లో కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాసులు తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.